దైవ మర్మములు జూలై 6. సహోదరుడు భగత్ సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయిచి ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. యెషయా 35:1-2. 12వ శిఖరము. దేవుడు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయినని చెప్పుచున్నాడు. మనము యేసుక్రీస్తు ప్రభువునొద్దకు రాకమునుపు ఈ ఎండిన అరణ్యము వలె ఫలములు ఫలించేదమ్మను నిరీక్షణ లేని వారముగా ఉన్నాము. ఎడారిలో సామాన్య పుష్పములు కూడా ఉండవు. మన ప్రభువు మనతో, నీవు నిష్ఫల జీవితమును కలిగి నిష్ప్రయోజనముగా నున్నప్పటికీ కస్తూరి వనము వలె నేను నిన్ను ఒకనాడు చేయుదునని చెప్పుచున్నాడు. యెషయా 27:3లో మనం చూచినట్లు యేసుక్రీస్తు ప్రభువే మన తోటమాలి. నా స్వంత చేతులతో నేను నీకు నీరు కట్టి నిన్ను కాపాడదనని ప్రభువు అనుచున్నాడు. కస్తూరి లేక గులాబీ తోటకు కనీసం రోజుకు 3 పర్యాయములైన నీరు పోయుట అవసరం. అయితే ప్రభువు తన స్వంత ప్రజలను గూర్చి నేను ప్రతి నిమిషము దానికి నీరు కట్టెదనని చెప్పుచున్నాడు. ప్రభు మన వ్యక్తిగత రహస్య జీవితము నెరుగును. తలంపు, మాట, క్రియల ద్వారా ఆయనను ఎంతగా నొప్పించితమో ఆయన ఎరుగును. తిరిగి తిరిగి ఆయన మన యొద్దకు వెళ్లి ఆయన ప్రశస్త రక్తం యొక్క కడుగుదలను మనము పొందవలెను. పరలోకములోనైతే ఇవేవియు జ్ఞప్తికి రావు. దేవుని మహిమ మాత్రమే అక్కడుండును. ఇప్పుడు కూడా బలహీనులైన విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవంతో నింపబడుట ద్వారా బలపరచబడగలరు. ఆయన రాకడ కొరకై మనల్ని మనం సిద్ధపరచుకొనుచుండగా యెషయా 35:4 మాత్రమే మనకి నిరీక్షణగా ఉన్నది. మన రక్షకుడును మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం ఒక్కటే మనలను పరిశుద్ధులనుగా చేయును. ఆయనే మన పరిశుద్ధత. కాబట్టి ఎండిన మన జీవితములు కూడా ఆయన ఉల్లసింపజేసి కస్తూరి పుష్పం వలె ఆయన వాక్యము ద్వారా, ఆయన సన్నిధి ద్వారా మనము కూడా బహుగా పూసే వారముగా, ఉల్లసించే వారముగా, సంగీతములు పాడే అటువంటి అనుభవం దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.